యోగానంద వివాసులంతా కూడా క్రియాయోగం అనేటువంటి యోగ ప్రక్రియను చెప్పండి నీకు ఫ్యామిలీ ముందుగా ఈరోజు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించడానికని కుటుంబ సమేతంగా రావడం జరిగింది. చాలా సంతోషం. ఛాంపియన్స్ ట్రోఫీ మన ఇండియన్ టీం చాలా అద్భుతంగా ఆడింది. అన్ఫార్చునేట్లీ ఫైనల్స్ లో విఫలం అవటం జరిగింది. టోర్నమెంట్ మొత్తం కనుక చూసుకుంటే అన్ని విభాగాల్లో బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ 3 విభాగాల్లో భారత జట్టు చాలా చక్కగా రాణించడం జరిగింది. మేబీ 2019కి ఇది ఒక ప్రెల్యూడ్ అనుకోవచ్చు. అంటే దిస్ ప్రెల్యూడ్ ఫర్ 2019 ట్రోఫీకి. సో ఇక్కడ నుంచి మన వ్యూహం కానీ మన ప్రణాళిక ఆ నేపథ్యంలోనే ఉంటుంది 2019 వరల్డ్ కప్కి. ఈ టోర్నమెంట్లో పాజిటివ్గా తీసుకొని అట్లానే షార్ట్ కమింగ్స్ ఏదైతే కనుక కొన్నిట్లో మెరుగుపరచుకోవాలో దాని మీద దృష్టి పెడతాం. అట్లానే కొంత యువ ఆటగాళ్ళకు కూడా రాబోయే కాలంలో కొంత అవకాశాలు ఇవ్వటం కల్పించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే కుల్దీప్ యాదవ్కి అట్లనే రిషబ్ పంత్ని వెస్టిండీస్కి పంపించడం జరిగింది. మరి ఇంకా ఇక్కడ నుంచి దాదాపు నెక్స్ట్ 2019 వరల్డ్ కప్ లోపల 55 వన్డే మ్యాచెస్ ఆడతాం ఇండియన్ టీము. సో ఆడబోయే ప్రతి ప్లేయర్ కూడా కనీసం ఒక 40-50 మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకంతా సో మేము ఇప్పుడు మా వ్యూహం అదంతా ఆ డైరెక్షన్లోనే ఉంటుంది. అందుకంటే అది కోచ్ విషయం అనేది క్రికెట్ అడ్వైజరీ కమిటీ చూసుకుంటున్న విషయం. అట్లనే బీసీసీ అది మా పరిగణలో లేని విషయం. ఐ డూ అగ్రీ. జట్టుకి కోచ్, కెప్టెన్ చాలా ఇంపార్టెంట్. సో మరి మనందరికీ మీ ద్వారా కానీ మాకన్నా మీకే ఎక్కువ తెలిసి ఏం జరిగిందనేది. మరి షార్ట్లీ బీసీసీ 9వ తారీఖు నూతన కోచ్ అనౌన్స్ చేయబోతోంది. దాని తర్వాత ఎవరైతే అనౌన్స్ చేయబడతారో వారు ఇమీడియట్గా శ్రీలంక టూర్ నుంచి టేక్ ఓవర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. బాలన్న